అవును కదా! అలాంటి శివాజీ ఇప్పుడు పాలిటిక్స్ నుంచి ఎందుకు డైవర్ట్ అయిపోతున్నాడు ఏంటి? అదే నేను చెప్తున్నాను. ఇక్కడ ఏమైపోద్దంటండి, ఎవరు కూడా నేను పాలిటిక్స్‌లో ఉన్నానా, ప్రజల గురించి మాట్లాడుతున్నానా, పాలిటిక్స్‌లో ఉంటే చుట్టూ ఉన్న పార్టీల్లో ఏదో ఒక పార్టీలని తిడుతూ, రాజకీయ అవతల పార్టీని తిడుతూ ఉండాలి. నేను ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించే మాట్లాడాను మొదటి నుంచి. నేను బీజేపీలో జాయిన్ అయిన మాట వాస్తవం. ఆ తర్వాత వాళ్ళ ప్రామిస్‌ని ఎప్పుడైతే పక్కకు పెట్టేశారో, ఆ తర్వాత బయటకొచ్చి నేనే రాజకీయ పార్టీలో లేను. ప్రజల సమస్యల గురించి, ప్రజల అవసరాలు ముఖ్యంగా యూత్‌కి సంబంధించి నేను ప్రత్యేక హోదా అనే అంశాన్ని నేను తీసుకున్నాను. సీ దానికి లీడర్‌షిప్పు చాలా అవసరం. లీడర్సు కరెక్ట్‌గా ఉంటే నిజంగా సింపుల్‌గా చెప్పాలంటే ఈ రోజున మనకి రావాల్సినటువంటి ఏదైతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది మొత్తం ఆ సొమ్మంతా ఈ తరానికి చెందాల్సినటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఎనీథింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే వాటర్ కావచ్చు, అంటే క్లీన్ వాటర్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, లేదు రోడ్స్ కావచ్చు, మనకు రావాల్సిన క్లీన్ పవర్ కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రజలకి సంబంధించిన ఏదైతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆస్తి మొత్తం కూడా రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్తా ఉంది. ప్రజల్లో ప్రశ్నించే తత్వం కోల్పోయింది. క్యాస్ట్ ఫీలింగ్సు, అవసరమైతే రాముడు, దేవుడు, లేదంటే అల్లా, లేదంటే జీసస్ ఇలాంటి వాటికి రకరకాలుగా ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణిలో తయారైన తర్వాత ఎంతకాలం పోరాడగలడండి ఒక మనిషి? అంటే వాడికి ఒక ఫ్యామిలీ ఉంటది. వాడికి ఒక ఫ్యామిలీ ఉంటది. 10 సంవత్సరాల పాటు ప్రయత్నం చేశాను. అలా అని ఇప్పుడు వదిలేసాను కాదు. నెవర్. ప్రజల గొంతుకగా మాత్రం ఎప్పుడూ ఉంటాడు శివాజీ. కానీ నా ప్రొఫెషన్ మాత్రం నన్ను నటుడిగా నిలబెట్టి, నా గొంతుక 10 మందికి తెలియటానికి కారణమైన సినిమా మాత్రం ఇక నుంచి చేయాలని ఫిక్స్ అయ్యాను. సో, ఆ సందర్భంలోనే 'బిగ్ బాస్' వస్తే ఒప్పుకున్నాను. ఈ వెబ్ సిరీస్ చేశాను. ఇంకో సినిమా కూడా ఒప్పుకున్నాను. ఆళ్ళు డబ్బులేసినా చెబుదాంలే అని ఆగా. అంటే రైట్. సార్ శివాజీ ఇప్పుడు 20 పొలిటికల్‌గా ఏళ్ల చూసుకుంటే అయ్యో! పవన్ కళ్యాణ్